హలో, వెల్కమ్ టు చిత్రసీమ. సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ డైరెక్టర్ అనొచ్చు. ఆయన చేసినటువంటి అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, ఎంతటి సూపర్ సక్సెసో, ఎన్ని వందల కోట్లని సాధించాయో, ఆయన డైరెక్షన్ మార్క్కి ఎంతమంది అడ్మైరర్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. చాలా లౌడ్గా ఉంటుంది, అసలు వాయిలెన్స్ ఇంకో రేంజ్లో ఉంటుంది. కొంతమందికి ఆయన సినిమాలు అర్థం కావు. ఇట్లాంటి మిక్స్డ్ కామెంట్స్ ఎన్నున్నా హీ ఈజ్ అ స్టార్ మేకర్. అయితే ఇప్పుడు ప్రభాస్, మన డార్లింగ్ ప్రభాస్, రెబల్ స్టార్ హీరోగా స్పిరిట్ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కథాంశం, బడ్జెట్, సినిమా యొక్క పోస్టర్, వీటన్నిటితో పాటు ఈ సినిమాలో ఎవరెవరు స్టార్ కాస్ట్ కింద ఉంటున్నారు, ఎవరెవరు పక్కకి వెళ్ళిపోతున్నారు, పర్టికులర్గా ఈ అంశం మీద ఎక్కువ వార్తల్లో ఉంటూ వస్తోంది. మొన్నటిదాకా అసలు ఈ సినిమా ఫస్ట్ చాయిస్ హీరోయిన్గా దీపికా పడుకోన్ అన్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆవిడ పక్కకు వచ్చేశారు అని అన్నారు. సందీప్ గారే ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఎంతో ట్రస్ట్ బేస్ చేసుకొని సినిమా కథాంశాన్ని, ఇతరితర విషయాలని ఒకరితో డిస్కస్ చేస్తాం. అది బయటకు వచ్చినప్పుడు అసలు వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం తప్పితే ఇంకొక చాయిస్ లేదు అని అన్నారు. దీపిక గారేమో నేను ట్రస్ట్ బ్రేక్ చేసే టైప్ కాదు అన్న చందంగా ట్వీట్లు కూడా చేయడం జరిగింది. సరే, రెమ్యూనరేషన్ పరంగాన, పాత్ర దాని తీరుతెన్నుల పరంగాన ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో తెలియదు. దీపిక ఇస్ రీప్లేస్డ్ బై తృప్తి డిమ్రీ. యానిమల్లో అందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి హీరోయిన్ ఆవిడ. సరే, ఇప్పుడు ఇంకొక వార్త కూడా బయటకు వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రకాష్ రాజ్ గారు కూడా బయటకు వచ్చేసారు. హీ ఈజ్ నో మోర్ అ పార్ట్ ఆఫ్ స్పిరిట్ మూవీ అన్న క్లారిఫికేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తోంది. సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో త్రివిక్రమ్ గారి అబ్బాయి, రవితేజ గారి అబ్బాయి కూడా ఉన్నారు. ఈ స్పిరిట్ మూవీ లాంచింగ్ ఫొటోసు, వీటన్నిటి గురించి చాలా ఆహ్లాదంగా టీం అందరూ మాట్లాడుకుంటున్నారు. బయట కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్, ఆ పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. హీరోయిన్ని చూపిస్తూ ఆ పోస్టర్, చాలా వాల్యూమ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఆ పోస్టర్లో. ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్యారలల్గా ఈ సినిమాలో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు, ఇది కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నో మోర్ అ పార్ట్ ఆఫ్ స్పిరిట్ అని అన్నప్పుడు రావు రమేష్ గారిని రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే మురళీ శర్మ గారిని రీప్లేస్ చేయొచ్చు. ఇట్లా అభిమానులు కూడా వారి వారి ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు, కరెక్టే. కానీ వై అంటే వాట్ ఈస్ సో మచ్ ఇన్ ద మూవీ దట్ ఇన్ని స్పెక్యులేషన్స్కి దారితీస్తున్న అంశాలు ఏమిటి? ప్రస్తుతానికి సస్పెన్సే, కానీ దీని మీద ఇంకా ఎన్నో అప్డేట్స్ మీకు మేము తప్పకుండా అందించడం జరుగుతుంది, డైరెక్ట్లీ కాంటాక్టింగ్ ది ఇన్సైడర్స్ ఆఫ్ ద మూవీ. బట్ ఫర్ దట్ ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ చిత్రసీమ.